సో, మోస్ట్‌లీ చాలా మంది బయట అడిగే క్వెషన్ అందరూ ఎప్పుడు అడిగే క్వెషనే నేను మళ్ళీ అడుగుతున్నా. 'ప్రభాస్ గారి పెళ్ళెప్పుడు?' పెళ్ళెప్పుడు అంటే అది ఇప్పుడు ఉన్న ఇదిలో అంత ఎర్లీగా పెళ్లి చేసుకోవాలి ఇది అనేది కొంచెం తగ్గుతూ వచ్చింది అదైతే. వాళ్ళు జీవితంలో సెటిల్ అవ్వాలి. వాళ్ళకి నచ్చిన భాగస్వామి దొరకాలి. బాగా వాళ్ళిద్దరికీ అండర్‌స్టాండింగ్ అవ్వాలి. అప్పుడే చేసుకోవాలనే ఇది ఇప్పుడొచ్చింది. అట్లాగే ఇప్పుడు అదీని కళ్యాణం వచ్చిన కక్కొచ్చిన ఆగదంటారు కదా! ఆ భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడుంటే అప్పుడు ఆ పెళ్లి జరుగుతుంది. జరగకుండా ఎక్కడుంటది? అది ఒకరోజు వస్తుంది ఆ రోజు. సో, అంటే అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే చాలా మంది 'భీమవరంలోనే' 'ప్రభాస్ గారికి మంచి అమ్మాయిని చూసారని' కొంతమంది చెప్తున్నారు. మళ్ళీ కొంతమందేమో లేదు ఇండస్ట్రీ అమ్మాయినే చేస్తారు అని చెప్పి అంటున్నారు. అంటే చాలా మంది మేము యూట్యూబ్‌లో వీటిలో చూస్తుంటాం కదా! అసలకి 'భీమవరంలో' చాలా పెద్ద సంబంధం ఉంది అంటున్నారు. మీరే చెప్పాలి మాకు. అవన్నీ అయితే నేను చెప్పేది నాకు తెలిసి అదన్నీ గాసిప్స్ అనమాట. అంతే. మరి ఇండస్ట్రీ అమ్మాయిని చేస్తారా? బయట అమ్మాయిని చేస్తారా? అది తెలీదండి. ఏది ఆ భగవంతుడు నిర్ణయిస్తాది. అంతే. సో, ఈ సినిమా గురించి స్పెషల్‌గా వచ్చారు మీరు. ఏంటమ్మా దీంతో మీ సినిమా డైరెక్టర్‌గా అనుబంధం? ఈ డ ప్రొడ్యూసర్ అయిన వెంకటరెడ్డి గారు వీళ్ళది హిందూపురం అనమాట. వీళ్ళందరూ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ వీళ్ళంతా కృష్ణరాజు గారి ఫ్యాన్స్. తర్వాత బాబుకి, ప్రభాస్ గారికి వీర అభిమానులు వీళ్ళంతా. ఫ్యాన్స్‌గా ఉండి అయినా ఆ సినిమా తీయాలనే థాట్ వచ్చి ఆయన ఆ సినిమా స్టార్ట్ చేశారు ఫస్టు. దానికి నేను వచ్చాను ఓపెనింగ్‌కి. ఆ హీరో అబ్బాయి హరిహరన్ అతను కూడా డై హార్డ్ ఫ్యాన్ మా ప్రభాస్ గారు. నాకు చాలా ఆనందం అనిపించింది. అంటే ఒక ఫ్యాన్ అయ్యి ఉండి కూడా వాళ్ళు ఆ హీరో గారు ఆ సినిమాలు చూసి వాళ్ళకి కూడా హీరో అవ్వాలని అనిపించడం, ఆయన కూడా సినిమా తీయాలనిపించడం. వాళ్ళు తీయటం అంటే తప్పకుండా ఇలాంటి వారికి సపోర్ట్ చేయాలి మనం. అది కృష్ణరాజు గారు ఇండస్ట్రీ అందరికీ అలాగే సపోర్ట్ చేశారు. అదే నేను అయినా మా బాబు అయినా కూడా చిన్న పెద్ద అని కాదు. వాళ్ళలో ఉన్న టాలెంట్‌కి మనం సపోర్ట్ చేయాలని నేను అది పిలవగానే రావడం జరిగింది. తర్వాత ఆ అబ్బాయి కూడా జాకు అని ఆ అబ్బాయి చాలా మంచి డైరెక్టర్. వీళ్ళందరికీ అలాగే ప్రసాద్ రెడ్డి గారని కాకినాడ. కృష్ణరాజు గారు ఫస్ట్ కాకినాడ ఎంపీగా చేసిన దగ్గర నుంచి కాకినాడ ప్రజలందరూ వీరాభిమానులు కృష్ణరాజు గారికి. మాకు కూడా ఇష్టం. ఎందుకంటే ఫస్ట్ టైం గెలిపించారు కదా! అలా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ ప్రజలంటే మాకు చాలా ఇష్టం. 'శ్యామలాదేవి' గారు ఎప్పుడు పాలిటిక్స్‌లోకొస్తున్నారు? ఎప్పుడే ఎవరికి భగవంతుడు ఏ అవకాశం ఇస్తాడో. రాజకీయం అనేది ఎవరి సొంతం కాదు కదా! ప్రజాసేవ అంటే ఇష్టం. అవకాశం ఉంటే చూద్దాం.